హలో హై ఫ్రెండ్స్, నా పేరు సురేష్. నిన్న మొన్న రెగ్యులర్ అయితే మ్యాచ్లు అయితే పెట్టలేదు, అయితే ఇబ్బందులు వచ్చినందుకు. ఓకే ఫ్రెండ్స్, అయితే రాత్రి జరిగిన ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ ఈ రెండు మ్యాచ్ల గురించి అయితే మాట్లాడుకుందాం. ఆర్సీబీ టాస్ గెలిచి ఎస్ఆర్హెచ్కి బ్యాటింగ్ ఇచ్చింది. బ్యాటింగ్ ఇస్తే ఓపెనర్గా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ వీళ్ళిద్దరు అయితే ఓపెనర్గా దిగారు. చాలా మంచిగా ఆడినరు. కానీ 4 ఓవర్లోనే ఒక అభిషేక్ శర్మ ఫస్ట్ అవుట్ అయ్యిండు, తర్వాత ట్రావిస్ హెడ్ అవుట్ అయ్యిండు. చాలా అంటే చాలా మంచిగా ఆడినరు. ట్రావిస్ హెడ్ రారు అన్నా కానీ మరి ఈ మ్యాచ్లో వచ్చి ఆడినరు, బాగానే ఆడినరు. అయితే నెక్స్ట్ ఇషాన్ కిషన్ చాలా అంటే చాలా మంచిగా ఆడిండు. 94 స్కోర్ చేసిండు. అందరూ అవుట్ అయినా కానీ గట్టిగా నిలబడి స్కోర్ గట్టిగా 230 స్కోర్ అయితే చేయడం జరిగింది. చాలా మంచి నాకు ఆడినరు. గెలుపు కారణానికి మంచి పునాది చేశారనమాట హైదరాబాద్ టీం. అయితే నెక్స్ట్ ఆర్సీబీ గురించి చెప్పుకుంటే ఆర్సీబీలో ఓపెనర్గా దిగింది పిన్ సాల్ట్, విరాట్ కోహ్లీ. వీళ్ళిద్దరు చాలా మంచి ఆట ఆడి చూపించారనమాట. చాలా బాగా ఆడారు. కానీ 10 ఓవర్ల లోపల మంచిగానే స్కోర్ బాగా వెళ్ళింది. మంచిగా ఆడుతున్నారు. హైదరాబాద్ని ఓడిస్తారనే సమయంలో ఎమ్మడెమ్మడి మళ్ళీ వికెట్లు పడడం జరిగింది. చాలా అంటే చాలా ఘోరమైన ఓటమి. ఎందుకంటే హైదరాబాదు 43 రన్స్ తేడాతో గెలిచిందనమాట. అయితే ఆర్సీబీ అంతా సరిగ్గా ఆడకపోవడం, అందులో బౌలింగ్ మాత్రం సూపర్ బౌలింగ్. ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ బౌలింగ్ మాత్రం అదిరిపోయింది. అందుకు అందరూ టకటగా అవుట్ అయిపోవడము, బౌలింగ్ చాలా చాలా క్యాచెస్ కానీ ఇలాంటివే హైదరాబాద్ నుంచి అందరూ ఫ్యాన్స్ కోరుకున్నది. ఇలాంటి బౌలింగ్ ఆడాలి, ఇలా ఆడాలి అనేసి కోరుకున్నారు. కానీ ఈరోజు చూపించారనమాట. కానీ గెలిచిన ప్రయోజనం లేదు హైదరాబాద్కి. ఇంకా లాస్ట్కి ఎలిమినేట్ అయితే అవ్వకపోవడం లాస్ట్కి అయిపోయింది. ఇదేదో ఇంతకు ముందే ఆడింటే చాలా బాగుండేది. మంచి ఆట ఆడినరు ఆర్సీబీ, కానీ గెలవలేకపోయినరు. ఎస్ఆర్హెచ్ గెలిచింది, ఘన విజయం సాధించింది అనమాట. 19 4 బాల్లోనే ఆల్అవుట్ చేసేసింది ఆర్సీబీని హైదరాబాద్ టీం. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్.